రఘురామ కృష్ణంరాజు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలిసిందే. గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచి కొంతకాలం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి నిత్యం వార్తల్లో నిలిచే రఘురామ కృష్ణంరాజు గారు తాజాగా ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఆయన ఆ పార్టీ నుంచి మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. కనీసం స్పీకర్ పదవైనా కావాలని కోరారు. కానీ అది కూడా దక్కకపోవడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి మా కులం అంటే నచ్చదేమో, అందుకే మా కులానికి మంత్రి పదవి ఇవ్వలేదు, 6గురు గెలిచాము కానీ మాకు మంత్రి పదవి దక్కలేదు అని ఆయన ఒకంత స్వరాన్ని పెంచడం చూస్తూ ఉంటే రఘురామ కృష్ణంరాజు గారు టీడీపీ పార్టీ మీద బ్యాటింగ్ మొదలు పెట్టారా అని